హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. యోషి వ్లాగ్స్ సైన్ నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి 6658 అండి. నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, సో అందువల్ల వాయిస్ కరెక్ట్గా లేదు. వాయిస్ చేంజ్ అయింది, సో ఏమనుకోవద్దు. కొంచెం కోల్డ్ చేసేసింది కదా, సో వాయిస్ అయితే కరెక్ట్గా లేదు. 1 వీక్ నుంచి ఇదే ప్రాబ్లం. ఇంకా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అప్లోడ్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పటికీ ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. ఇది ఇస్కాన్ టెంపుల్ అండి. తిరుపతి నుంచి రిటర్న్ అయిన తర్వాత మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము 2-3 వెహికల్స్ అడిగాం పైన. అడిగితే అవి అయితే కుదరదు, వెళ్ళవు, బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తాయి అని చెప్పారు. కానీ మేము దాదాపు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా అయితే వెయిట్ చేసాము. ఎందుకంటే ఏ వెహికల్ అడిగినా అక్కడ దాకా వెళ్ళదని చెప్తున్నారు. బస్కి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి మనం వెహికల్ మాట్లాడుకోవాలి కదా, అలా కాకుండా మేము ఇలా మాట్లాడుకుందాం అని చెప్పేసి చూసాము. లాస్ట్కి ఒక 2-3 వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత ఒక వెహికల్ అతను వచ్చి అడిగాడు, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి. అలానే తీసుకొని వచ్చేసి అటు సైడ్ అయితే అతను పార్కింగ్లో ఆపుకున్నాడు. టెంపుల్ దగ్గర ఆపితే వాళ్ళు ఒప్పుకోరంట, సో అందుకని ఇలా అయితే ఆపేసేసాడు. మమ్మల్ని అయితే టెంపుల్ దగ్గర దించేసి అటు వెళ్ళిపోయాడు సైడ్కి. నేను చెప్పాను కదా, ఇంతవరకు లాంగ్ వీడియో అయితే ఒక్కటి కూడా పెట్టలేదు. అన్నీ 5 మినిట్స్ 6 మినిట్సే పెట్టాను. ఇది ఒక్కటే 22 మినిట్స్ అనమాట. మేము తిరుపతికి ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్ని ఈ వీడియోలో అయితే నేను వివరంగా చెప్తాను. అన్ని వీడియోస్ ఒకసారి పెడదామంటే సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ వచ్చేటప్పటికి నేను స్లో మోడ్లో తీసాను అనమాట. ఫాస్ట్ మోడ్లో తీస్తే మనకు కరెక్ట్గా రావట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టుంది. అదే స్లోగా తీస్తే వీడియోలో క్లారిటీగాను అండ్ చూసే వాళ్ళకు కూడా ఫాస్ట్నెస్ ఉండదు కదా, చాలా బాగుంటుంది. తిరుపతి వీడియో అయితే ఇదే లాంగ్ అనమాట. ఎందుకంటే తిరుపతి అయితే కంప్లీట్ వీడియో అయితే కుదరలేదు. కానీ మేము ఎలా ట్రావెల్ చేసింది ఏంటి అన్నీ ఇందులో అయితే నేను చెప్పాను కదా. ఇస్కాన్ టెంపుల్ అయితే నేను స్లోగా తీసాను వీడియో, ఫాస్ట్గా అయితే నేను తీయలేదు. ఎందుకంటే ఫాస్ట్ బీట్లో తీస్తే మనకు అర్థం అవ్వదు. మీరు చూసేటందుకు కూడా అంత నీట్గా ఉండదు. అదే స్లో మోడ్లో అయితే ఏంటంటే నీట్గా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను స్లోగానే తీసాను వీడియో అయితే. ఆల్మోస్ట్ ఇస్కాన్ టెంపుల్ మొత్తం నేనే తీసుకున్నాను. కొంచెం కిందకు వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళ పాప అయితే తీసింది. మా అక్క వాళ్ళ పాప తీసిందని చెప్పాను కదా, అక్కడ స్టెప్స్ మీద నుంచొని చూస్తున్న అమ్మాయి రెండో అమ్మాయి అనమాట. మా అక్క అంటే తోడికోడలు అనమాట, మా తోడికోడలు వాళ్ళ అమ్మాయి. అక్కడ ఫ్రెండ్ ఎవరో పాప అలిగింది, నేను రాను అని చెప్పేసి అలిగి కూర్చుంది. కానీ అట్టకెళ్ళి పాప వాళ్ళ ఫాదర్ అయితే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. నేనైతే ఇదంతా కూడా స్లోలోనే తీసాను, ఫాస్ట్లో అయితే నేను పెట్టలేదు. ఎన్నిసార్లు చెప్తుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ వచ్చేటడికి మనకి 2-3 టైమ్స్ కూడా యూజ్ చేస్తుంటాం కదా. అందులో ఇది లాంగ్ వీడియో అని చెప్పాను కదా. నేను ఇప్పుడే కదా కొంచెం స్టార్ట్ చేసిన ఛానల్. ఎలా మాట్లాడాలి, ఎలా కంటెంట్ అనేది నేను ఇవ్వాలి అనేది నాకైతే ఇంకా తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే కొంచెం ఇలా కాదు ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఎలాంటి ఫీలింగ్ అయితే నేను అవ్వను. ఎందుకంటే ఇంకా మీరు నాకు చెప్తే ఇంకా నీట్గా చేసి నేను కంటెంట్ ఇవ్వడానికైతే నాకు కూడా బాగుంటుందన్నమాట. మేము పైకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీద్దామని చూసాను, బట్ వేరే అతను వచ్చేసి ఫోన్ లాక్కున్నారనమాట. టెంపుల్ అంతా తీసుకున్నారు కదా, సరిపోదా అని చెప్పేసి అన్నారు అక్కడ సెక్యూరిటీ. సో అందుకని నేనైతే ఇంకా అక్కడ రాధాకృష్ణుల వాళ్ళని అయితే తీయలేదు. కృష్ణయ్యని అలాగే 8 మంది గోపికలను అయితే నేను తీయలేకపోయాను. కానీ ఆ రోజు అలంకరణ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మేము దాదాపు ఒక 1/2 అవర్ అయితే మేము అక్కడే కూర్చున్నాము టెంపుల్లోనే. ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలామంది అన్నారు, ఇలా వీడియోస్ తీసుకొని మీరు దేవుళ్ళు కూడా పెడుతుంటే నీట్గా వచ్చేవాళ్ళు రావట్లేదు, అదే మీరు దేవుళ్ళని అసలు తీయకూడదు, ఎవరు చెప్పారు మీకు తీయటము అని చెప్పేసి అన్నారు. వేరే ఒక అతను అయితే చెప్పినా వినకుండా వీడియో తీశాడని చెప్పేసి అతను ఫోన్ అయితే లాగేసుకున్నారు. కంప్లీట్ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేశారనమాట. ఇక్కడ వరకు అయితే నేను కిందకు వచ్చేసి ఒక 1/2 అవర్ అయితే వెయిట్ చేసామని చెప్పాను కదా. వచ్చే దారిలో డ్రెస్సెస్ అలాగే ఫుడ్ ఐటమ్స్, మనకు భగవద్గీత బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మేము చూసాము,
బట్ కాస్ట్ హెవీ అనిపించేసి మేమైతే ఏం తీసుకోలేదు. నేనైతే తులసి మాల తీసుకుందాం అనుకున్నాను మా అమ్మమ్మకి, కానీ అది కాస్ట్ చాలా అంటే చాలా ఎక్కువ చెప్పేశారు ప్రైజు. అమ్మో మనం అంత పెట్టి కొనలేంలే అని చెప్పేసి నేనైతే తీసుకోలేదన్నమాట, డ్రాప్ అయిపోయాను. కానీ తులసి మాల అయితే చాలా బాగుందండి. జపమాల, తులసి మాల ఇవన్నీ పెద్దవాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. ఈ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళే కాకుండా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కొంచెం చేస్తున్నారు కదా జపం అనేది. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ నేనైతే హారతి ఇచ్చేసిన తర్వాత నా ఇష్టదైవాన్ని అయితే నేను 108 టైమ్స్ అయితే చదువుకుంటాను. నా ఇష్టదైవం అయితే వెంకటేశ్వర స్వామి అండి. నేను లేచిన దగ్గర నుంచి పడుకోబోయిందాక నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిను. ఆ తర్వాత నేను శివయ్యని, అలాగే మా కులదైవమైన వాసవి మాతనైతే కొలుచుకుంటానండి. ఎందుకు మా కులదైవం అన్నామంటే వాసవి అమ్మవారు మా కులదైవం అండి. ఆ అమ్మవారు రూపానికి అసలు మనం ఎంత చెప్పలేమండి, నోటితో చెప్పాలంటే మనం వర్ణించలేము. వాసవి అమ్మవారి ఈ రూపం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇన్ని సంవత్సరాలకు గాను మొన్న ఈ మధ్యన నేనైతే పెనుగొండ వెళ్ళాను. అది అమ్మవారు హోమగుండంలో దూకిన రోజు. ఆ రోజు మేమైతే హోమం అయితే చేయించుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి హోమం కూడా. 108 హోమగుండాలు అయితే పెట్టి చాలా బాగా చేశారనమాట హోమం అయితే. నేను లాస్ట్కి వచ్చేటడికి బాగా కళ్ళన్నీ మండిపోయినాయి. నేనైతే ఒక 5 నిమిషాలు అయితే పక్కకు వచ్చేసాను. పాపం మా వారైతే అలాగే కూర్చొనే ఉన్నారు, లెగలేదు. ఇద్దరం లెగ కుదరదా. ఒక్కో హోమగుండం దగ్గర వచ్చేటడికి 4 జతలను అయితే కూర్చోబెట్టారు. అలా మాకు హోమగుండం అయితే జరిగిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికి నేను వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేయలేదు, లేకపోతే కొంచెం అది కూడా నేను షూట్ చేసుకునేదాన్ని. నేను తర్వాత స్టార్ట్ చేసుకున్నానని చెప్పాను కదా, సో అందుకని లేకపోతే ఇంకేం లేదు. కానీ పెనుగొండ అమ్మవారి దగ్గరికి అయితే ఎవరైనా వెళ్ళొచ్చండి, ఎవరైనా చూడవచ్చు. చాలా అంటే చాలా బాగుంటారు అమ్మవారు. వాసవి అమ్మవారు మాత్రం చాలా బాగుంటారు. మీలో ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే పెనుగొండ అయితే వెళ్ళిరండి. మా కులదైవాన్ని దర్శించుకొని రండి. కొన్ని వర్డ్స్ అయితే మిస్టేక్స్ అవుతుంది, మాట్లాడడము తడబడుతుంది నాకు. ఎందుకంటే చెప్పాను కదా, ఇప్పుడే నేను కంటెంట్ అనేది ఇవ్వడం అనేది, అందులో ఇంత లాంగ్ వీడియో పోస్ట్ చేయాలంటే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇదంతా కూడా ఇస్కాన్ టెంపుల్ చెప్పాను కదా, దారి మధ్యలో డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్స్, అలాగే జపమాలలు, బుక్ స్టాల్స్ ఉన్నాయని. అవన్నీ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చాము. కిందకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ అంటండి చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి అయితే 20 రూపీస్ అంట పెద్దవాళ్ళకైతే. సో మేమైతే టికెట్ తీసుకొని లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అదంతా క్లోజ్ చేశారు, ఇప్పుడైతే ఓపెన్ అయ్యింది కదా అని చెప్పేసి వెళ్ళాము చూడడానికి. అవేనండి, నేనైతే స్టెప్స్ దిగేంతవరకు అయితే నేను తీశాను. స్టెప్స్ దిగి దగ్గర నుంచి మా పెద్ద పాప అయితే షూట్ చేసుకుంటూ వస్తుంది. చాలా బాగా తీసింది, నాకు అంత క్లారిటీగా రావట్లేదని చెప్పేసి తనే తీసింది. తనైతే చెన్నైలో జాబ్ అండి, సామ్సంగ్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ఒక్క వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎన్ని తిప్పలు పడాలండి, మామూలు కాదు. ఇంట్లో కానీ బయట హారన్స్ కానీ అస్సలు భలే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోద్ది నాకైతే మాత్రం. నేను మాట్లాడడమే అంతంత మాట్లాడుకుంటే నాకు మళ్ళీ మధ్యలో ఇవ్వండి. మేమైతే చెప్పాను కదా తిరుపతి ఎలా ట్రావెల్ అయింది చెప్తానని ఈ వీడియోలో. మేమైతే వందే భారత్ ట్రైన్కి అయితే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. వందే భారత్ ట్రైన్కి అయితే మేము రీచ్ అయ్యి 2 అవర్స్లో వచ్చేసామండి. కరెక్ట్ 2-3 అవర్స్లో వచ్చేసాం కరెక్ట్గా. చెప్పిన టైంకే అది కూడా వచ్చింది. చెప్పిన టైంకే ట్రైన్ కూడా మనల్ని కరెక్ట్గా అక్కడ ట్రైన్ తిరుపతిలో రీచ్ అయ్యాము మేము. 2-3 అవర్స్, అంతకు మించి లేదండి టైం అయితే. కానీ జర్నీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒకసారి వందే భారత్ ట్రైన్ అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి జర్నీ చూడండి. మీకు కూడా నేను చెప్పానని కాదు, కానీ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నా వరకు నా ఒపీనియన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది జర్నీ. మిగిలిన ట్రైన్స్ కూడా బాగుంటాయి. నేను వీడియో షూట్ చేసుకోవడమేమో కానీ, ఎడిటింగ్ ఇవ్వడమేమో కానీ ఒకటే ఫోన్లో అండి. కట్ చేసుకోవడం, నేను మళ్ళీ వాయిస్ ఇవ్వడం కూడా నేను మర్చిపోతున్నాను. మళ్ళీ దానికి ముందే మాట్లాడాలి. వీడియో అప్లోడ్ చేయాలంటే సరే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు.
నేను మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా, ఇలా వందే భారత్ ట్రైన్ ఎవరైతే ఎక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా కూడా వెళ్ళడము. కానీ జర్నీ అయితే బాగుంటుంది. మేమైతే ఒంగోలు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మాకు ఒంగోలు దగ్గర అనమాట. ఒక 40 కాదండి, ఒక్క నిమిషం చెప్తాను ఎంత టైం పడుతుందో, వెయిట్ చేయండి. ఒక 1 అవర్ అట్లా పడుతుంది. అదే గుంటూరు వెళ్ళాలంటేనేమో 1 అవర్ అండ్ 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. అది ఏంటి మనము బండి మీద అట్లయితే. లేదు బస్కి అయితే గుంటూరు అయితే మాత్రం 1.5 అవర్ పడుతుంది. ఒంగోలు అయితే 1 అవర్ అండ్ 15 మినిట్స్ 20 మినిట్స్ దాకా పడుతుంది. మాకు బండి మీద అయితే 1 అవర్ పడుతుంది ఒంగోలు. మాకు ఇక్కడ బొల్లాపల్లి టోల్గేట్ అయితే దగ్గర అనమాట. మేము ఆల్మోస్ట్ చాలా వరకు బండి మీదే వెళ్తాము ఒంగోలు వరకు. ఇంకా లేదు ఇంకా లాంగ్ అనుకోండి, ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే టోల్గేట్ దగ్గర బైక్ పెట్టేసేసి అక్కడి నుంచి మేము బస్కి అయితే వెళ్తాము. ఎందుకంటే అక్కడైతే మళ్ళీ మన రిటర్న్లో వచ్చేటప్పుడు టోల్గేట్ వరకు అయితే ఏ బస్ అయినా ఆపుతారు. మా ఊరికి రావాలంటే అన్ని హైవేస్ పడ్డాయి కదా, సో అన్ని బస్సులు అయితే ఆపరనమాట. అదేమంటే చిలుకలూరు టికెట్ కొట్టించుకోమంటారు. ఒక్కోసారి మనకు అవసరమై ఆ టికెట్ కొట్టించుకున్నా కూడా బస్సులు అయితే ఆపరనమాట చాలా వరకు. ఎందుకంటే కొన్ని బస్సులు అయితే ఆపుతారు, ఎక్స్ప్రెస్లో లాంటివి. కానీ అన్ని బస్సుల్లో మనకి సూపర్ లగ్జరీ ఉంటాయి కదా, అవైతే తక్కువ అనమాట. లేదా అటు సైడ్ ఇటు సైడ్ ఆపమన్నా ఆపరు, వెళ్ళిపోతారు. మేము తిరుపతి రీచ్ అయిన తర్వాత మా తోడికోళ్ళ వాళ్ళ అమ్మాయిని అయితే మేము మీట్ అయ్యి తనకి ఫుడ్ పెట్టించేసేసి మేమైతే పైకి వెళ్ళాము. పైకి మాకు ఒక 45 మినిట్స్ పట్టింది బస్కి ఎక్కేటప్పటికి. ఎప్పుడైతే యాక్చువల్గా మేము చాలామంది వెళ్తాము మా ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడు మేము ఇలా ట్రావెల్ బస్సులు ఉంటాయి కదా చిన్నవి, 12 సీటర్స్ 14 సీటర్స్ ఉంటాయి కదా, అది మాట్లాడుకొని వెళ్తాము. ఈసారి అంటే బ్రేక్ దర్శనానికి కదా మా బావగారు వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో అందుకని మేము ఇన్ని సంవత్సరాలకి మ్యారేజ్ అయిన కొత్తల్లో ఎక్కానండి ట్రైన్. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ వందే భారతే నేను ఎక్కడము. మళ్ళీ మధ్యలో ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఎక్కాను. ఇంకంతే. ట్రైన్ జర్నీ అంటేనే చాలా తక్కువ. మేము మ్యాక్సిమం ఆల్మోస్ట్ మేము 20 మెంబర్స్ అట్లా వెళ్తాం కదా, సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే మేము బస్సే మాట్లాడుకుని వెళ్తాం, ఏదైనా వెహికల్ అట్లాగా చిన్నవి. ఎందుకంటే అలా అయితే మనకి ఇంకొక ఊరు ఎక్స్ట్రా కలిసి వస్తుంది. అదే మనం ఇలా ట్రైన్స్కి వీటికి వెళ్తే ఏంటంటే లేట్ అయిపోయింది కదా, అందుకని చెప్పేసి మేమైతే ఇలానే చూసుకుంటాము. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము మా చెల్లి వాళ్ళు మొక్కుంటే తీసుకెళ్లారు, అప్పుడు ఒంటిమిట్ట అవన్నీ వెళ్ళానండి అని. ఆ ఒంటిమిట్ట వీడియోస్ అయితే తీయలేదు, ఫొటోస్ అయితే ఉన్నాయి. నేను ఈసారి ఏదన్నా సాంగ్ చూసుకొని నేనైతే ఆ ఫొటోస్ అయితే పెట్టగలుగుతాను. ఎందుకంటే వీడియోస్ లేవు కదా, లేకపోతే అవి కూడా వీడియోస్ పెట్టేదాన్ని నేను. ఒంటిమిట్ట రాముల వారు కూడా చాలా అంటే చాలా బాగుంటారండి. మేము తిరుపతి రీచ్ అయిపోయిన తర్వాత మా బావగారు వాళ్ళు ఎక్కడో తీసుకున్నారు రూము, దగ్గరే అని చెప్పేసి దాదాపు చాలాసేపు నడిపించాడండి మా బావగారు అయితే. మేము అంత దూరం నడవాలంటే, అందులో నాకు కాలు కొంచెం బాగాలేదని చెప్పాను కదా, ఎందుకంటే కాలు పెయిన్ వచ్చేస్తుంది నడిచి ఎక్కువసేపు. నేను ఇంట్లో నడుస్తూనే ఉంటే ఒకసారి స్కిడ్ అయిపోయి ఏంటో ఊరికనే పడ్డాను. పడితే అది వచ్చేటప్పటికి పాదం దగ్గర నరం కొంచెం నొక్కుకుందనమాట. ఇంట్లో 2 డేస్ 3 డేస్ మెడిసిన్ వాడినా తగ్గలేదు. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఇంకా అస్సలు మన వల్లే కాలేదు. 4th డే వచ్చేటప్పటికి నేను వెళ్ళి చూపించుకొచ్చుకుంటే ఆయన డాక్టర్ గారు అన్నారు, కాలు నరం కొంచెం నొక్కుందమ్మా, ఒక 1 వీక్ లేదా 15 డేస్ రెస్ట్ అయితే కావాలన్నారు. కానీ వాళ్ళు చెప్పింది మనం చేయం కదా, ఓన్లీ 1 వీక్ మాత్రమే నేను రెస్ట్ తీసుకున్నాను. అప్పటికి మా మమ్మీని పిలిపించుకున్నాను, ఎందుకంటే మా అత్తయ్య గారు వాళ్ళు కాదు కదా ఒక్కటి చేయాలంటే. సో మా మమ్మీ మా డాడీ అయితే వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు రావటం వల్ల నాకు బ్యాక్ పోల్ లాగా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాకపోతే మనం ఎక్కడండి చెప్పండి. మమ్మీ డాడీ వస్తేనే కొంచెం ఏదైనా మన రిలీఫ్గా రెస్ట్ దొరుకుతుంది, లేదంటే రెస్ట్ ఉండదు. అత్తగారు చూసుకుంటారు కానీ అన్నీ ఆమె చూసుకోవాలి కదా, షాప్ దగ్గరికి వెళ్ళడము, పిల్లలు, నాకు అన్నీ మంచం మీదకి అందించాలి కదా. ఆల్మోస్ట్ కంప్లీట్ రెస్ట్ చెప్పారు. 15 డేస్ మామూలుగా అయితే ఫస్ట్ అయితే 3 వీక్స్ చెప్పారు. 3 వీక్స్ అంటే అమ్మో అన్నాను నేను ఒకసారి. అమ్మో అంటే డాక్టర్ గారు అన్నారు అవసరం లేదు అమ్మ, ఒక 2 వీక్స్ అన్న తీసుకో అన్నారు. కానీ అది కూడా వెళ్ళలేదనమాట, ఓన్లీ 1 వీకే తీసుకున్నాను. అప్పటికే నాకైతే చాలా బోర్ కొట్టేసింది, మామూలుగా కాదు. కానీ వాళ్ళు చెప్పినట్టు వింటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఏదైనా వర్క్ ఎక్కువైనా, ఎక్కువ దూరం నడిచినా
చాలా వరకు కొంచెం లైట్గా పెయిన్ అయితే వస్తుందన్నమాట, మామూలుగా కాదు. నేను ఈ పెళ్ళి హడావుల్లో పడి నేను తిరుపతి వీడియో కంప్లీట్ పెడదామంటే నాకు టైం సెట్ అవ్వలేదు. ఒక 15 డేస్ నుంచి నాకు మా తమ్ముడు పెళ్ళికి వెళ్ళొచ్చిన తర్వాత అటు నుంచి మళ్ళీ ఊర్లో కూడా మాకు ఫంక్షన్స్ ఎక్కువ అనమాట. కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇవాళ కూడా నాకు ఉంది, 17th కూడా నాకు మ్యారేజ్ ఉంది. ఎందుకంటే మా కొట్లో గుమస్తాది ఒక అబ్బాయిది పెళ్ళి అనమాట ఇవాళ 17th. సో నైట్ కదా, అందుకని డే టైం కొంచెం ఖాళీగా ఉన్నా కాబట్టి ఈ వీడియో ఎడిటింగ్ అనేది నేను చూసుకున్నాను. నేనైతే చూసుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే సెట్ అవ్వలేదు. షాప్లో కూర్చొని చూద్దామంటే షాప్లోనేమో ఒకటి హారన్స్ అవి, ఇంటి దగ్గరే మనకి ఫుల్ వాల్యూమ్ అండి. ఇంకా షాపుల దగ్గర అంటే మనం చెప్పక్కర్లేదు. సో అందుకని నేనైతే ఇలా చూసుకున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా మా బావగారు వాళ్ళ అమ్మాయి తీసింది. ఇక్కడ అన్నీ కూడా చూసారా, కృష్ణ భగవానుడు ఆయన లీలల్లో మన జీవిత చరిత్ర మొత్తం చూపించాడండి. కానీ ఇవి కిందకు వచ్చిన తర్వాత చూస్తుంటే ఒక్కొక్క చిత్రకళ ఒక్కొక్కలాగా ఉందండి. ఎందుకంటే మన పుట్టుక మన చావు అనేది కూడా ఇందులో చూపించారు. కానీ మన పుట్టుక చావు చూస్తే నాకు కొంచెం భయం వేసిందండి. అయ్య బాబోయ్, ఇలా కూడా ఉంటుందా అని. మనం చేసే పాపాలు పుణ్యాలు కూడా మనం చేసే విధానం బట్టి మన కర్మఫలం మనం అయితే అనుభవించాలేమో అనిపించింది. నాకు అంతకుముందు తెలియదండి. నేనైతే ఇప్పుడు ఆన్లైన్లో భగవద్గీత క్లాసెస్ అన్ని స్టార్ట్ చేశారు. అది వింటూ ఉంటే అందులో తాత్పర్యము, మనకు కావాల్సిన మీనింగ్ మనకి ఏదైనా అర్థం కాకపోతే అడుగుతుంటే చెప్తున్నారు. ఈ భగవద్గీత ఫస్ట్లో ఎవరు వింటారులే అనుకునేదాన్ని నేను కూడా, యాక్చువల్గా తెలియని వయసులో. ఇప్పుడు క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత వింటూ ఉంటే చాలా బాగుందండి. ఇందాక నేను చెప్పాను కదా, మన పుట్టుక చావు వీడియో అండి ఇదేనండి. చూసారా మనం ఎలా పుట్టాము, ఎలా పెరుగుతున్నాము, ఏ వయసులో ఎలా ఉంటాము అనేది కూడా నేనైతే ఈ లాస్ట్ వీడియోలో తీసానండి. మా బావగారు వాళ్ళ అమ్మాయిలే, నేనైతే కాదు. చూసారా ఏ ఏజ్కి ఎలా వచ్చాము ఏంటి అనేది డీటెయిల్గా అయితే మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే తీస్తుందన్నమాట. వృద్ధాప్యము, అలాగే వయసులో ఉన్నప్పుడు, ముసలితనం అయిపోయినప్పుడు, మనం చనిపోయిన తర్వాత, మనల్ని పూజ చేశాక మిగిలేది ఏముంటుందండి, కేవలం అస్థిపంజరం మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఏంటంటే మనం పోయేటప్పుడు ఏమీ మనం ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్న ఆస్తి అనేది మనం పోయేటప్పుడు రాదండి. అదే నలుగురు మనుషుని సంపాదించుకుంటే మనం పోయినప్పుడు వీడు ఇలా బతికారా అనే పేరన్నా మనకు ఉంటుంది. నేనేదో జస్ట్ మామూలుగా చెప్పాలనిపించింది చెప్పాను అంతేను. దీన్నైతే సీరియస్గా అయితే ఎవరు తీసుకోవద్దు, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్పానండి. ఇందులో ఎవరిదైతే ఏమీ లేదు, నాకు అలా అనిపించింది. వీడు ఏం బతికాలే, ఎందుకు వీడు వేస్ట్, అనవసరము అనే పేరు అయితే ఎవరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే అలా తెచ్చుకుంటే వీడు చనిపోయిన తర్వాత కూడా ఏముందిలే వీడు డబ్బులు సంపాదించాడు కానీ ఎవరికైనా దానం చేశాడా, ఎవరికైనా ఒక ముద్ద అన్నం పెట్టాడా, లేదా ఏదైనా గుడికి వెళ్ళాడా అనేది కూడా వస్తుంది కదా. చనిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుకుంటారనండి. అదే మనం మంచి చేస్తే చనిపోయిన తర్వాత కూడా అబ్బా వీళ్ళు చనిపోయి కూడా ఎంత మంచి చేశారా, బతుకున్నప్పుడు చాలా దాన ధర్మాలు అలాగే ఇవన్నీ చేశారు కదా, ఎక్సెట్రా అని ఆ పేరైతే మనకు ఉంటుందండి. ఫలానా మనిషి చనిపోయాడు అంటే ఆ పేరు అనేది చిరకాలం నిలిచిపోవాలండి. అలా అని చెడ్డ పనులు అయితే కాదు, మంచి పనులు చేస్తే మనం పేరైతే తెచ్చుకోవాలి. ఇంత లాంగ్ వీడియో అయితే నేను చేయడము, నా వాటిల్లో నేను అప్లోడ్ పెట్టాలనుకోవడం కూడా ఇదే ఫస్ట్ అండి వీడియో అయితే. ఇంతవరకు 22 మినిట్స్ అనేది వీడియో అయితే నా దాంట్లో లేదు. 22 మినిట్స్ కూడా ఎందుకు వచ్చిందంటే ఇంత లాంగ్ కూడా వచ్చేది కాదు. చెప్పాను కదా నేను స్లో మూవ్లో పెట్టే తీయించాను వీడియోస్ అన్నీ కూడా అని. అందువల్ల ఏంటంటే నాకు 22 మినిట్స్ అయితే వచ్చిందనమాట. మేమైతే ఈసారి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి నేను మా కులదైవమైన వాసవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతాను. నేను లాస్ట్ టైము ఒక సండే వచ్చేటప్పటికి అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్ళానని చెప్పాను కదా, అంకమ్మ తల్లికి, అదైతే పెట్టాను. ఈసారి వీడియో వచ్చేటప్పటికి నేను మా కులదైవమైన వాసవి అమ్మవారిది వీడియో అయితే తీసుకొని పెడతానండి. మొన్న అయితే మేము ఫంక్షన్కి వెళ్ళే రోజు సాటర్డే కావాలి మేబీ, ఆ రోజు పసుపు పూజ ఉందంట. దాదాపు
11 కేజీలతో అమ్మవారికి పసుపుతో అభిషేకం అయితే చేశారండి. వీడియో తీద్దామంటే కుదరలేదు, ఎందుకంటే పూజకు కూర్చున్నాం కదా. మనం పూజకు కూర్చున్నప్పుడు కూడా మనం వీడియోస్ తీసుకుంటూ ఉంటే మనం చేసిన పూజకి ఫలితం ఉండదు కదా. సో అందుకని నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. ఈసారి మామూలుగా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి నేను టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని నేను వీడియో అయితే తీసి పెడతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకు మా ఊరి పేరు తెలుసా మీకు? తెలిస్తే ఎవరైనా ఉంటే మా ఊరి పేరు అయితే కామెంట్ చేయండి. మాది పల్లెటూరు కాదు, అలానే సిటీ కాదండి, అన్నీ దొరుకుతాయి మా ఊర్లో అవైలబుల్గా. ఇది ఉంది ఇది లేదని ఏమి ఉండదు, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. అందులో మా ఊరు హ్యాండ్లూమ్స్కి ఫేమస్ అండి, మగ్గాలకి. హైదరాబాదు, చెన్నై, సికింద్రాబాద్ ఇటువైపు మాల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద షోరూమ్స్, వాటన్నిటికి కూడా మా ఊరు నుంచి అయితే హ్యాండ్లూమ్ శారీస్ అయితే వెళ్తాయండి. ఎందుకంటే అంత ఫేమస్ మా ఊళ్ళో సాలీలు ఎక్కువ అనమాట. వాళ్ళు మగ్గాలు బాగా నేస్తారండి. మాకు ఏదైనా హ్యాండ్లూమ్ శారీ కావాలంటే ఆల్మోస్ట్ మేము మా ఊర్లోనే కొనేసుకుంటాము. అదే అదర్ కంట్రీస్ వేరే ఊరు వాళ్ళు ఉన్నారనుకోండి, మాల్స్కి వెళ్ళి కొనుక్కుంటారు కదా. అదనేది అన్నీ మా ఊరి నుంచి వచ్చినాయని నేను చెప్పను, అందులో కొన్ని అయితే మా ఊరి నుంచే వచ్చినాయండి. చాలా వరకు ఆల్మోస్ట్ ఇప్పటి నుంచే కాదు, పురాతన నుంచే మా ఊర్లో నుంచి వస్తాయంట హ్యాండ్లూమ్ శారీస్. నాకు తెలియదు, నాకు మా మ్యారేజ్ అయిన తర్వాత అన్నారు. మా ఊర్లో బట్టల షాపులే ఎన్ని ఉంటాయండి, ఒక 45 దాకా ఉన్నాయి బట్టల షాపులే. చాలా పెద్దదన్నమాట ఊరైతే. ఇంకేమన్నా చెప్పాలి అంటే, అలాగే నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి మోస్ట్లీ. ఎందుకంటే నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంత ముందుకు తీసుకెళ్తూ, నేను మాట్లాడే మాటలన్నీ ఓపికగా వింటూ, నా వీడియోస్కి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మోస్ట్లీ మోర్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోతే నేను వీడియోస్ చేయలేను కదా. మీ సపోర్ట్ వల్లే నేను ఏదైనా వీడియో అయినా ఏదైనా చేయగలను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా, ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మీరు ఒక సబ్స్క్రైబర్ని పెంచితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ చేయించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఐడి అయితే అనూష అరవపల్లి 6658 అండి. యోషి వ్లాగ్స్ అనేది నేను సైన్ నేమ్గా మాత్రమే పెట్టించుకున్నాను. మెయిన్ నేమ్ వచ్చేటికి అనూష అరవపల్లి 6658 అండి. నేను మళ్ళీ కూడా చెప్పాను, రిపీట్ కూడా, ఐడి అనేది కంపల్సరిగా మీరు నా కోసం ఇలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, అవన్నీ చూసి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయండి. అలాగే నేను చేసే వీడియోల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా మిస్టేక్ ఉంటే నేను మళ్ళీ దాన్ని రిపీట్ అవ్వకుండా సరి చేసుకుంటాను అనమాట. లేదంటే మీరు చెప్పకపోతే నాకు తెలియదు కదా. సో చెప్పండి, ఏమనుకోవద్దు. ఓకే అండి, బాయ్ బాయ్.